ఈరోజు మనము యాన్యువల్ డే జరుపుకుంటున్నాము. ఇది మనకు ఒక పండుగ రోజు లాంటిది. ఎందుకంటే మనకు ఈ సంవత్సరము మన పాఠశాల హై స్కూల్గా కావడం జరిగింది. మోడల్ ప్రైమరీ ప్లస్ హై స్కూల్గా వచ్చినాయి కాబట్టి మనము పిల్లలందరూ బయటికి ఎక్కడా పోకుండా ఇక్కడే అందరూ ఉండి మన స్కూల్ను బాగా డెవలప్ చేసుకొని మన ఊరిను కూడా మనము బాగా డెవలప్ అయ్యేగా చేసుకోవాలా. అందరూ ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ పిల్లలు, మీ చుట్టుపక్కల పిల్లలు గాలిబెడుకు వేరే వేరే ఊరికి వెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా ఇక్కడే వచ్చి చేరి అందరూ బాగా చదువుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాము. ఈనాటి యొక్క విద్యార్థులే రాబోయే కొన్ని సంవత్సరాలకు పౌరులుగా తయారవుతారు, దేశ పౌరులుగా. అయితే ఈరోజు ముఖ్యంగా మన యొక్క కార్యక్రమం ఎందుకంటే ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క పాఠశాల ఈ యాన్యువల్ డే అనేది జరుపుకుంటూ ఉంటాం. ఈ యాన్యువల్ డేకి అందరికీ అంటే ఏ క్లాస్ అయితే ఆ క్లాసు అంటే ప్రమోట్ చేస్తూ వీడ్కోలు చెప్తూ స్వాగతం చెప్తూ వెల్కమ్ చెప్తూ మిగతా క్లాసు ప్రమోట్ అయిన క్లాసుతో వెల్కమ్ చెప్తూ ఆ విధంగా ఆహ్వానిస్తూ అందరినీ జాయిన్ చేశాం. కాబట్టి పట్టుదల అనేది ఉండాలి. ఆ పట్టుదల చూస్తుంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి అవి అలవర్చుకొని ఇంకా కొత్తగా విద్యార్థులను మన పాఠశాలలో హై స్కూల్ అయిందని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులను కూడా మన పాఠశాలలో చేసి వీళ్ళందరూ చేదోడు వాదనగా మేము కట్టినంత తర్వాత అందరూ సహాయ సహకారం అందిస్తే మనకు ఈ యొక్క పాఠశాల అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందడానికి వీలు. ఇక్కడే టీచర్లు అందరూ వస్తారు, బాగా స్టడీ బాగుంటుంది. కాబట్టి మీరు మీ పేరెంట్స్ కానీ టెన్త్ వరకు ఉంటానని చెప్పేసారని వాళ్ళకని చెప్పి ఇంకా మీ పక్కన ఉన్న ఇంకా గాలివీడుకు పక్కన స్కూల్ పోతారు కదా వాళ్ళకని చెప్పి ఇక్కడ వాళ్ళగా పిలిపించి ఇక్కడ తెప్పించే తీసుకోవాలి మేము. కాబట్టి ఇంగ్లీష్ స్కూల్ మాత్రం పోగొట్టుకోవద్దు. అలంకరించినటువంటి హెచ్ఎం సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులందరికీ మరియు పిల్లలందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నిజం చెప్పాలంటే మీకంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను అంతకుముందు ఫస్ట్ నా అపాయింట్మెంట్ నుంచి నేను 9 years హై స్కూల్లో వర్క్ చేసిన, దాని తర్వాత యూపీకి వచ్చినాను. కానీ నేను పనిచేసి యూపీ స్కూల్ హై స్కూల్ అయిందంటే నాకు చాలా గ్రేట్ గా ఉంది. అసలు నిజం చెప్పాలంటే మీ ఇంట్లో ఉండే యూపీ స్కూల్ హై స్కూల్ ఎక్కడెక్కడో దూరంగా బస్సులలో ఆటోలలో మీరు కష్టపడి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు డబ్బులు లేక పంపించే పరిస్థితి లేక ఆగిపోవడానికి అమ్మాయిలకు లేదు. ఇలాంటి ఏ ఇబ్బందులు లేకుండా మన స్కూల్లో హై స్కూల్ కాబట్టి మనం ఏం చేయాలా, రెగ్యులర్ గా బడికి రావాలా. ఎవరైతే బడికి రావట్లేదో వాళ్ళని ఏం చేయాలా, బడికి తీసుకొని రావాలి. అర్థమైందా? ఓకే, అందరూ బాగా చదువుకొని ఇలాంటి సెలబ్రేషన్స్ 1-2 కాదు చూస్తున్నాం కదా, ఇయర్ అన్ని ఎన్ని సెలబ్రేషన్ చేసుకుంటూనే ఉన్నాం. పిల్లలకు శుభాకాంక్షలు, పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీకందరికి ఇప్పుడు మన మేడం సాల్వాలు చెప్పారు, మన యూపీ స్కూల్ హై స్కూల్ ప్లస్ గా మారింది హై స్కూల్ గా అనేసి. దీనికి మన సాల్వాల కృషి ఎంతో ఉంది. వారితో పాటు మీ తల్లిదండ్రులు, మన గ్రామ పెద్దలు, వారి యొక్క కృషి కూడా ఎంతో ఉంది. దీన్ని మనము పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలంటే మేడం గారు చెప్పినట్లు బడి బయట పిల్లలను, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలను మన స్కూల్లో చేర్పించి మీరు కూడా సమయపాలన పాటించి ప్రతిరోజు స్కూల్కు రావడమే కాకుండా ఏదో ఒక చిన్న విషయమైనా నేర్చుకునేటట్లు ఉండాలి. మీ యొక్క తెలివితేటలు ప్రతిరోజు పెంచుకునేటట్లు ఉండాలి. సమావేశంలో ఎంతో సంతోషంగా పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థి లోకానికి అందరికీ పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు గమనించారా, మన స్కూల్ పేరు ఇన్నాళ్ళు ఏముంది, ఎంపీ యూపీ స్కూల్ ఉంది, అవునా? మరి ఇవాళ ఏమైపోయింది, జిల్లా పరిషత్ హై స్కూల్ అయిపోయింది. మరి జిల్లా పరిషత్ హై స్కూల్ అనగానే 10వ తరగతి వరకు మనం ఇక్కడే చదువుకోవచ్చు. ఎందుకు చెప్పండి, మన ఊరికి ఎందుకు హై స్కూల్ రావాలి? నేను 4 సంవత్సరాల ముందు, కరోనా ముందు ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నాను.
గుర్తున్నాను మీ అందరికీ. ఇప్పుడు 8th లో 7th లో ఉన్న వాళ్ళందరూ పొడగారు, అప్పుడు చిన్న పుల్లీలు, అవునా? మరి ఆనాడు ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత 4 సంవత్సరాల గడువు తర్వాత మళ్ళీ నేను ఇదే స్కూల్కి వస్తే, ఎందుకు ఈ ఊరి వాతావరణం బాగుంటుంది, ఈ ఊరి గ్రామస్తులు మంచోళ్ళు, పిల్లలు కూడా చాలా మంచోళ్ళు అని మంచి అభిప్రాయంతో మళ్ళీ ఇక్కడికి వచ్చిన. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఆనాటి నా శిష్యులు 6, 7 తరగతుల్లో ఉన్న పిల్లలు సంఖ్యలో బిడ్డనెత్తుకొని సార్ నమస్తే సార్ అంటూ వచ్చినారు. పోనీ నేను మొన్ననే కదరా మీకు చదువు చెప్పింది 6వ తరగతిలో, అప్పుడే మీరు బిడ్డను మళ్ళీ ఇంటి దగ్గర ఇక్కడ వచ్చినారు అనిపించింది. అంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తున్నారు, చాలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. దానికి కారణాలు ఏమిటి అని నేను విశ్లేషిస్తే, ఒకటి హై స్కూల్కు దూరం కాబట్టి అక్కడ పంపలేక ఆడపిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకుంటున్నారు. ఇంటికాడ పెట్టిన తర్వాత సంవత్సరం 6 నెలలు అంతకు మించి ఇంట్లో ఉండలేక ఉండించుకోలేక పెళ్ళిళ్ళు చేసేసి వేరే వాళ్ళని పంపించేస్తాం. ఈ పరిస్థితి మారాలంటే మీ ఊర్లో కూడా హై స్కూల్ ఉండాలని ఆలోచించిన. మా హెచ్ఎం సార్ అయితేనేమి, మన టీచర్స్ అందరూ కూడా దీనిపైన బాగా చర్చించి, అందులోనూ లాస్ట్ ఇయరే ఒక అమ్మాయికి పెళ్లి అయిపోయింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని ఆపడానికి చాలా కృషి చేసినాం. మనం కానీ, సచివాలయం వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, అంగన్వాడీ వాళ్ళు కానీ అందరూ, కానీ కుదరలేదు. అందుకని ఈసారి ఎలాగైనా హై స్కూల్ కావాలని కూడా సంకల్పించినాం. లక్కీగా మన స్టేట్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కూడా విద్యా సంస్కరణలు తీసుకొస్తూ పాఠశాలను రీకన్స్ట్రక్ట్ చేయాలి, మార్చాలి, మోడల్ ప్రైమరీ స్కూల్లో హై స్కూల్గా మార్చాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆ అవకాశంలో భాగంగా మన గ్రామస్తులు కృష్ణన్ అయితేనేమి, రామకృష్ణన్ అయితేనేమి, తర్వాత చైర్మన్ గారు అయితేనేమి, కమిటీ సభ్యులు అయితేనేమి, ఇంకా కొంతమంది అమ్మలు, మీ మదర్స్ చాలామంది ముందుకు వచ్చి మంత్రి గారి దగ్గరకు వెళ్ళి మంత్రి గారి దగ్గర సిఫార్సు చేయించుకొని కలెక్టర్ గారికి మన మంత్రి గౌరవనీయులు రాంప్రసాద్ రెడ్డి గారి ద్వారా మన స్కూలు హై స్కూల్ అయింది. హై స్కూల్తో పాటుగా మోడల్ ప్రైమరీ కూడా శాంక్షన్ అయింది. కాబట్టి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు వస్తారు. అన్నిటికీ మించి ఇక్కడ ఏమవుతున్నారంటే, మన స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి డిఫరెన్స్ ఏంటంటే, మన స్కూల్లో ఒకే టీచరు 2-3 క్లాసులు చెప్పాలి. ప్రైవేట్ స్కూల్లో ఒక్కొక్క టీచరు ఒక క్లాస్ చెప్తే సరిపోతారు. అదే పరిస్థితి మన విద్యాశాఖ మంత్రి గారు ఈసారి మనకు అవకాశం ఇచ్చినాడు. ఒక్కొక్క క్లాసులో ఒక టీచర్ ఉండాలి అనే నినాదంతో ఈ వ్యవస్థను తీసుకొచ్చినాడు. కాబట్టి మీకు కూడా మంచి జరుగుతుంది. వాళ్ళకంటే బాగా చదువుతాం, గుణాత్మక విద్య ఉంటుంది. కాబట్టి మంచి ఫలితాలు సాధిస్తాం. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని మనం జీవితంలో ముందుకెళ్ళాలి. ఒకటి గుర్తుపెట్టుకుంటారా ఆయన, వినండి, ఈ మాట బాగా వినాలి. డబ్బులు మార్చవు మీ పరిస్థితుల్ని, మీ పరిస్థితుల్ని బంగారు మార్చదు, మీ పరిస్థితుల్ని వ్యవసాయం మార్చదు, మీ పరిస్థితులను వ్యాపారం మార్చదు, చదువు ఒక్కటే మారుస్తుంది. ఏం చేయాలి? మరి గొప్ప అవకాశం. దాదాపు 11 పల్లెల నుంచి ఇక్కడ పిల్లలు రావడానికి అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, మీ ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా చెప్పండి. మన ఊర్లోనే హై స్కూల్ ఉంది, సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉన్నారు, ప్రైమరీ తరగతుల్లో క్లాస్కి ఒక టీచర్ ఉంటారు, ఇబ్బంది లేదు. ఆఫీస్ వర్క్ చూసుకోవడానికి ప్రత్యేకంగా హెడ్ మాస్టర్ ఉంటారు. కాబట్టి ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు. వారం వారం రివ్యూలు చేసుకొని బాగా చదువుకొని మిగతా పాఠశాలలతో పోటీ పడుతూ మరి మనం మంచి ఫలితాలు సాధిద్దాం.